హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఇస్ June 21st. ఓకే, సో ఈరోజు ఏం చేద్దాం? టేక్ ఏ రిజల్యూషన్ దట్ వీల్ డూ యోగా ఎవ్రీడే. ఓకే, సో ఎలా చేస్తాం? ప్రతిరోజు మాకు టైం లేదు, ఇది లేదు అది లేదు అనుకుంటే ఒక 15 minutes యోగా మనం చేద్దాం. జస్ట్ బాడీ అంతా కలుపుకునేలాగా చేద్దాం. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అంటే సూక్ష్మ వ్యాయామాల దగ్గర నుంచి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఈరోజు ప్రతి వ్యాయామం అంటే వ్యాయామంతో పాటు యోగా చేసేలాగా మనం ట్రై చేద్దాం. ఓకేనా అండి? సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామం చేయడానికి ఎలా కూర్చోవాలి? సుఖాసనంలో ఇలా కింద కూర్చోవచ్చు, లేకపోతే కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, తర్వాత లేకపోతే వజ్రాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇలా అన్ని రకాలలో కూర్చోవచ్చు. సో మనం ఫస్ట్ పద్మాసనంలో చేద్దాం. నేను పద్మాసనంలో చేస్తున్నాను, మీ వీలు బట్టి మీరు మామూలుగా చేసుకోవచ్చు. ఓకే, ఇలానంటే స్ట్రైట్గా పెట్టి మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ కపాలభాతి క్రియతో స్టార్ట్ చేద్దాం. కపాలభాతి క్రియతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఒక 2-3 ప్రాణాయామాలు చేసి ముందుకెళ్దాం. సో కపాలభాతి క్రియలో ఏంటి? ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ ఎలా చేయాలి? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మన ఇష్టదేవాన్ని ప్రార్థించుకొని, వీలైతే దండం పెట్టుకొని పతంజలి మహర్షిని ప్రార్థించుకొని కూడా చేయొచ్చు. ఎందుకంటే పతంజలి మహర్షి మనకి యోగా ఇచ్చారు. పతంజలి యోగ సూత్రాలు చాలా బాగుంటాయి. యోగా అంటే ఏంటి అసలు? మనకి బాడీ, మైండ్ అండ్ సోల్, ఈ మూడిటి కలయికే మనకి యోగా. మనం మన బాడీతో ఎక్సర్సైజ్ చేయడంతో పాటు మైండ్ పెట్టి చేస్తేనే దానికి కనెక్టివిటీ వస్తుంది. ఓకే, సో అందుకని పతంజలి మహర్షిని మనం దండం పెట్టుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఏంటంటే ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ ఎరెక్ట్. సో ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. ట్వంటీ to 30 times. ఇనీషియల్గా బిగినర్స్ అయితే 20 to 30 times. లేకపోతే 1 minute 60 times చేసుకోవచ్చు, లేదు 120 times దాకా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అది పర్సనల్గా మనం వెళ్తూ డెవలప్ చేసుకోవాలి. బట్ ఇనీషియల్గా 30 times, 30 నెంబర్ లెక్క పెట్టుకొని చేయండి. జస్ట్ మనసులో 1, 2, 3 అలా లెక్క పెట్టుకుంటూ 30 నెంబర్ లెక్క పెట్టుకుంటూ చేస్తే మనకు అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాము మనము? కపాలభాతి క్రియ అయిపోయిన వెంటనే మనం చేసేది అనులోమ విలోమ చేద్దాం. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. మనకి హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటే మనకి ఈ ముద్ర వేసుకొని చక్కగా ఈ కుడి చేతి బొటన వేలు కుడి ముక్కు మీద, ఎడం చేతి ఈ చిటికిన వేలు ఇక్కడ వచ్చి చేసేలాగా, లేకపోతే ఉంగరం వేలు వచ్చి చేసేలాగా మనం చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్సైడ్ అంటే మనకి అబ్డామినల్ రీజియన్, తర్వాత పెల్విక్ రీజియన్, తర్వాత థ్రోట్ రీజియన్, మన 3 కూడా గాలితో నిండుతూ మనం ముందుకు వెళ్ళి తర్వాత మళ్ళీ మనకి అదే రొటేషన్లో ఫస్ట్ థ్రోట్ రీజియన్, తర్వాత పెల్విక్ రీజియన్, తర్వాత అబ్డామినల్ రీజియన్ నుంచి గాలి బయటకు వచ్చేయాలి. ఇది మనం ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వదలాలి, మళ్ళీ ఇటు నుంచి తీసుకొని ఇటు నుంచి వదలాలి. ఇది ఈ రౌండ్గా చేస్తే మనకది నాడీ శోధన ప్రాణాయామం అంటారు. ఓకే, ఇది ఎన్నిసార్లు చేయాలి? ఇది మనం వచ్చేసి ఒక 7 to 8 times, లేకపోతే మనం 10 times అంటే చేసుకోవచ్చు. మనకు ఉండే టైం బట్టి. మనం 15 minutes యోగా అనుకుంటున్నాం కాబట్టి చక్కగా ఒక 10 times చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. తర్వాత మనకి బాగా వేసవకాలం, మనకి బాగా ఎండలు బాగా ఉంటున్నాయి, శీతలి ప్రాణాయామం చేసుకోవచ్చు. శీతలి లేదు శీత్కారి చేయొచ్చు మనకి బాడీ కూల్ అవ్వడానికి. ఓకే,
శీతకరి ప్రాణాయామం చేద్దాం. ఇది మనకి ఎన్నిసార్లు చేయాలి, ఇది ఏ టైంలో చేయాలి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, పొట్ట ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు, బాడీ కూల్ అవుతుంది. మనకి ఎండలో వెళ్తున్నప్పుడైనా సరే మనం ఇది చేస్తే, ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శీతలి ప్రాణాయామ. శీతలిలో మనం నాలుక ఇలా మడత పెట్టి లోపలికి ఊపిరి పీల్చుకొని బయటకు వదిలేయడం. ఓకే, అది కూడా మనకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత భ్రమరి ప్రాణాయామం చేసేసి ప్రాణాయామాలు కంప్లీట్ చేసుకోవచ్చు. భ్రమరి ప్రాణాయామాల్లో ఏంటంటే మనకి కళ్ళు మూసుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకుంటాం, తర్వాత నుదుటి మీద చేతులు పెట్టుకుంటాం, తర్వాత ఇది చేతులు పెట్టుకొని చెవుల మీద చేతులు పెట్టుకొని లోపలికి ఊపిరి పీలుస్తూ జంకారం చేయడం అనమాట. ఓకే, అంటే భ్రమరం ఎలా తిరుగుతుందో అలాగా అనుకో ఆ శబ్దం చేయడం. ఇది 3 to 4 టైమ్స్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి 3 టైమ్స్ కానీ లేకపోతే 5 టైమ్స్ కానీ ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్కి పెరుగుతుంది అనమాట. అంటే మనం ముందే చెప్పుకున్నాం, యోగా అంటే బాడీని కదపడమే కాదు, బాడీ, మైండ్ అండ్ సోల్ని కూడా అని. కాబట్టి ఈ ప్రాణాయామాలు ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనమాట. ఓకే.